హాయ్ హలో నమస్తే, నేను మీ హరిని మాట్లాడుతాను. ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ అరుణాచలం టెంపుల్. వైజాగ్ టు అరుణాచలం 961 km. ఈ టెంపుల్ వచ్చేసరికి తమిళనాడులో ఉంది. ఈ టెంపుల్ కోసం చాలా అంటే చాలా తెలుసుకున్నాను నేను. ఇక్కడికి వెళ్ళాలంటే దేవుడు అనుగ్రహం ఇస్తేనే వెళ్ళగలం అంటారు. అలానే ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. రాజగోపురాలు, గోపురం అంటే మీకు తెలుసు కదా, పెద్దగా ఉండి అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రాజగోపురంలో ఒక ఫోర్ సైడ్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు, కానీ మేము వన్ సైడ్ ఎంట్రీలోనికి వెళ్ళాము. టెంపుల్ చాలా పాతకాలం ఉంది. అంటే అప్పట్లో ఎలా కట్టారో ఏంటో అనేది ఎక్విప్మెంట్ లేకపోయినా అంత బాగా శిల్పాలు అవన్నీ చాలా బాగా చెక్కారు. ఆ టెంపుల్ మీకు కూడా నచ్చుతుంది. దాన్ని చూడాలనుకుంటే చూడలేము, దేవుడు అనుగ్రహం ఇస్తేనే చూడగలం. అది ఇంకా మార இந்த తమిళనాడు இந்த ఏరికినాక టెంపుల్ కూడా మనకి ఇక్కడ చూడు రాసి పెట్టి ఉంది, కానీ ఇంగ్లీష్లో లేదు, తెలుగులో లేదు. మనకి తెలుగు ఇంగ్లీష్ తప్ప ఇంకే రాదు. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ముందు దర్శనం చేసుకోవచ్చు, శివుడి దర్శనం. తర్వాత మీకు ఈ లొకేషన్ అంతా చూపిస్తాను. ఈ లొకేషన్ పైన చాలా బాగుంది. సేమ్ ఇది రాజగోపురం. ఇందాక బయట నుంచి వీడియో తీసాను కదా, రాజగోపురం ఇది ఎంట్రన్స్. ఇది కెమెరామ్యాన్ ఎంట్రన్స్. చివరి గోపురం కనిపిస్తుంది కదా గైస్, ఆ చివరి గోపురం లోపల శివలింగం ఉంటుంది. ఆ శివలింగం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ఫ్యామిలీ అయితే స్పీడ్ మూవ్ అయిపోతుంది. నేనైతే వీడియో తీసుకుని వెళ్తున్నాను. అక్కడికి జూమ్ చేయి. స్టాప్. ఇప్పుడైతే శివుడు వాహనం నందీశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. నందీశ్వరుడు వాహనం, ఒక్క ఈశ్వరుడు వాహనం నందీశ్వర స్వామి. మనం ముందు నుంచి కూడా చూద్దాం. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం, పెద్దగా ఉంది. నందిని ఫ్రంట్ నుంచి కూడా చూడబోతున్నాం. చూడండి, చాలా ఎప్పుడు ఏ టెంపుల్కైనా నంది చాలా స్ట్రైట్ గా ఉంటది. నంది శివలింగం ఎక్కడున్నా సరే నంది అయితే స్ట్రైట్ గా ఉంటది. దాని మధ్యలో నుంచి మనం వెళ్ళకూడదు కూడా అంటారు. నందీశ్వర స్వామి కేరళలో ఏదో రాసింది, తమిళనాడు కదా ఇదంతా. టెంపుల్ ఎంట్రన్స్ లోపల వీడియో తీద్దాం. ఇక్కడైతే మెయిన్ నందీశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి మళ్ళీ ఇంకో నంది ఉంది, నంది వాహనం, శివుడు వాహనం. అలాగే ఈ టెంపుల్కి వచ్చేసరికి మనకి మూడు వైపులు కూడా ఎంట్రన్స్ ఉంది. ఒకటి ఇక్కడ లెఫ్ట్ ఒకటి, ఇంకోటి రైట్ కూడా ఎంట్రన్స్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడైతే మనం వెళ్లాల్సింది ఈ వేలో, దర్శనం వే అయితే ఇది. దర్శనం వేలోనైతే వెళ్ళాము. లోపల అంటే చాలా బాగుంది. మెడిటేషన్ చేసుకోవడానికి స్పెషల్ ఎంట్రీ, అంతా బాగుంది. పీస్ఫుల్ ప్లేస్. అండ్ టెంపుల్లోని వీడియో కూడా తీద్దాం అనుకున్నాను, కానీ ఎలా లేదు. లోపలికి మొబైల్ ఎలా ఉంది, కానీ టెంపుల్లోని విగ్రహానికి వీడియో తీయడానికి అవ్వలేదు. తీద్దాం అనుకున్నాను. మనం వచ్చిన పర్పస్ ఒకటి, మనం చేస్తుంది ఒకటి, మళ్ళీ ఎందుకని తీయలేదు వీడియో. కానీ ఈ టెంపుల్కి రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా రండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగనే అనుగ్రహం వస్తేనే రాగలం అనేసి కూడా చాలామంది అంటున్నారు. ఈ ట్రావెలింగ్లో చాలా అంటే చాలా తెలుసుకున్నాను నేను. ట్రావెల్స్లోని ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఎలా ఉండాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి మీకు ఈ వీడియోస్ నేను పెట్టినవి, అప్లోడ్ చేసినవి రావాలంటే బెల్ కొట్టి అది ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా వచ్చేసరికి ఇక్కడ టెంపుల్ మనకి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగా పెట్టారు అంతా. అక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా మా చిన్న మరదలు పొట్టిదే,
అది గోల్ గోల్ చేసింది వీడియోలో. ఈ వీడియో నేను మళ్ళీ వాయిస్ ఇవ్వడానికి అన్ని చేయడానికి టైం అయితే పట్టింది. అక్కడ చూసారు కదా, మనకి తెలుగు అయితే ఎక్కడ కనిపించదు, అంతా తమిళ్ లేదంటే మలయాళీ అదే ఎక్కువ కనిపిస్తుంది. తమిళ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇది గోపురం అవుట్ సైడ్ ఎగ్జిట్ అవుతున్నాము. ఎగ్జిట్ అయిన రూట్లో కూడా మనకి ఇంత బాగా కనిపిస్తుంది. చాలా నీట్గా ఉంది టెంపుల్ కూడా. ఎక్కడైతే అక్కడ ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవచ్చు, కూర్చోవచ్చు ఫ్యామిలీ అంతా. ప్రసాదం కూడా బాగుంది. ప్రసాదం అయితే అమృతం లాగా ఉంది. నేను అదే ఫస్ట్ టైం తినడం అక్కడ ప్రసాదం. ఫస్ట్ టైం వెళ్ళడం నేను ఆ టెంపుల్కి. ఈ టెంపుల్ మటుకు మీకు నచ్చుతుంది, మీరు కూడా వెళ్ళండి.